Nisham Institute. Hi friends, welcome to Sham Institute Daily Current Affairs. అక్టోబర్ 2, 2021 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. అక్టోబర్ 2, 2021 ప్రత్యేకత భారత జాతిపిత మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2. ఇదే రోజున మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా. సో అక్టోబర్ 2 మనము గాంధీ జయంతిగా నిర్వహిస్తాము. అంతేకాకుండా ఐక్యరాజ్య సమితి గాంధీ జయంతిని ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది నాన్ వైలెన్స్, సో అంతర్జాతీయ అహింస దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ ఇంపార్టెంట్ డేట్స్ విషయంలో ఈ పాయింట్స్ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే ఇక్కడ అక్టోబర్ 2 అనేది ఇక్కడ చూసినట్టయితే గాంధీ జయంతి. సో తో పాటుగా మనకి ఇక్కడ ఒక లాల్ బహదూర్ గారి జయంతి కూడా ఈరోజునండి. ఒక మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా సో ఈ రోజండి అక్టోబర్ 2. సో మనకి ఇక్కడ ఆ నేపథ్యం చూసుకుంటూ మరి అక్టోబర్ 2 ఇంకా మరికొన్ని ప్రాముఖ్యతలు మనం చూసినట్లయితే మరి అక్టోబర్ 2 1869 సంవత్సరంలోనే మహాత్మా గాంధీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ సో పోర్బందర్లో జన్మించడం జరిగింది. సో మరి భారత జాతీయోద్యమంలో ప్రధానమైన పాత్రని పోషించడం జరిగింది సో మహాత్మా గాంధీ. సో ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా సో గాంధీ పేరుపైన మహాత్మా గాంధీ పేరుపైన గాంధీ శాంతి బహుమతిని కూడా ప్రారంభించడం జరిగింది. సో మరి గాంధీ శాంతి బహుమతిని ఇటీవల 2020 సంవత్సరానికి గాంధీ శాంతి బహుమతిని 2020 సంవత్సరానికి సో ఎవరికి ఇవ్వడం జరిగిందంటే ముజిబుర్ రెహమాన్కి ఇవ్వడం జరిగిందండి. ఎవరని? ముజిబుర్ రెహమాన్. సో మరి ఎవరు ముజిబుర్ రెహమాన్ అనేవారంటే వీరు సో బంగ్లాదేశ్ జాతిపిత. సో మరి ఇక్కడ లిబరేషన్ ఆఫ్ ది బంగ్లాదేశ్లో సో ప్రధాన పాత్రను పోషించినటువంటి వారే సో ముజిబుర్ రెహమాన్. సో వారికి 2020 సంవత్సరానికి మరణానంతరం ఈ అవార్డు అనేది రావడం జరిగిందండి. సో ఆ నేపథ్యం చూసుకుంటూ మరి ఇదే రోజున అక్టోబర్ 2, 2021 సో కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ యాప్ని కూడా ప్రారంభించడం జరిగింది. సో భారతదేశంలో సో ప్రతి ఇంటికి కూడా తాగునీటిని అందించాలనే లక్ష్యంతోనే ఈ 2019 జూలైలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఒక కార్యక్రమమే జల్ జీవన్ అభియాన్. సో ఆ కార్యక్రమంలో భాగంగా సో ఈరోజు జల్ జీవన్ యాప్ను కూడా ప్రారంభిస్తున్నారు అన్నమాట. సో అలాంటి నేపథ్యాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకోసం అంటే ఇక్కడ మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అడుగుతూ ఉంటారు ఆ డేట్స్ ఇంపార్టెన్స్ పైన. ఇలాంటి ఒక ప్రముఖులు ఒక జయంతిలో జరిగినప్పుడు సో దాని ఒక కార్యక్రమం ఏదైనా ప్రారంభించినప్పుడు ఆ కార్యక్రమం పైన ఎగ్జామ్స్లో మనకి బిట్స్ అనేది రావడం జరుగుతుందండి. సో ఆ నేపథ్యము చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి జల్ జీవన్ అభియాన్ కార్యక్రమం యొక్క లక్ష్యం ఏంటి అంటే సో అందరికీ తాగునీటి అందించడం. అంతే ఈ లక్ష్యం ఎప్పటివరకు పెట్టుకోవడం జరిగిందంటే 2024 సంవత్సరం వరకు భారతదేశంలో అందరికీ కూడా ప్రతి ఇంటికి కూడా కుళాయి ద్వారా తాగునీటిని అందించడం లక్ష్యం అనమాట. సో మనం దీన్ని హర్ ఘర్ జల్ యోజన కూడా పిలుస్తాం. సో హర్ ఘర్ జల్ యోజన ద్వారా భారతదేశంలో 100% తాగునీటిని గృహ సదుపాయాలకు లేదా గృహాలకు అందిస్తున్నటువంటి తొలి రాష్ట్రం ఏంటంటే ఇక్కడ గోవా. అంటే గోవా రాష్ట్రం హర్ ఘర్ జల్ యోజనలో భాగంగా సో ప్రతి ఇంటికి కూడా మంచినీటిని కుళాయి ద్వారా అందిస్తుంది. రెండవ రాష్ట్రం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం. సో ఇక్కడ మిషన్ భగీరథ అనే ఒక కార్యక్రమం ద్వారా ఈ యొక్క లక్ష్యాన్ని చేరవేయడం అనేది జరిగిందండి. ఓకేనా. సో ఇది మనకి ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది నాన్ వైలెన్స్ గురించి డిస్కస్ చేస్తూ వచ్చినటువంటి సమాచారం. మరొక కొంచెం స్టాక్కి జీకే వెళ్తే సో కొన్ని సంబంధించినటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ విషయంలో మనం చూసినట్లయితే అక్టోబర్ 2 2014 కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందండి. అక్టోబర్ 2, 2014 సంవత్సరంలో. సో అలాంటి నేపథ్యం కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ అంటే మనకి డిజి సాంక్ష్యం అనే ఒక కార్యక్రమం. ఏంటి డిజి సాంక్ష్యం అంటే సో ఇది మినిస్ట్రీ ఆఫ్ ది లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అంటే కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఏంటి కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే దేశంలో యువతకి డిజిటల్ స్కిల్స్ని అంటే ఇప్పుడున్నటువంటి మారుతున్న కాలానికి అనుగుణంగా సమాచార సాంకేతిక విప్లవం ద్వారా అందుతున్నటువంటి కార్యక్రమాల్లో భాగం పంచుకోవడం దాంతో పాటుగా ఈ యొక్క ఉపాధిని కూడా పొందడం అనే ఒక ప్రధానమైన ఉద్దేశంతోనే కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ సో మైక్రోసాఫ్ట్ సంస్థ సహాయంతో ఈ యొక్క డిజి సాంక్ష్యం అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన వారు కేంద్ర
కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి అయినటువంటి భూపేందర్ యాదవ్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో మరి వీరు కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖతో పాటుగా కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. సో భూపేందర్ యాదవ్ అండి. సో అలాంటి నేపథ్యం. దాంతోపాటుగా ఇంకొక అంశం మనం గమనించినట్లయితే ఇక్కడ ఎగ్జామినేషన్లో అడగడానికి ఎలాంటి ఇన్ఫర్మేషన్, ఎలాంటి క్వశ్చన్ మనం దీనిపైన చేయడానికి ఉంటుందంటే, సో ఏంటంటే డీజీ సాంక్ష్యం అనే కార్యక్రమం అనేది ఈ క్రింది ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ దీన్ని ప్రారంభించింది అని చెప్పేసి అంటాడు. అదేంటంటే కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ. ఎందుకోసం అంటే మనకి ఎగ్జామ్లో వస్తున్నాయి అంటే వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, యూనియన్ మినిస్ట్రీస్ వాళ్ళు ప్రారంభించినటువంటి కార్యక్రమాల వివరాలతో పాటుగా దాని ఉద్దేశాలతో పాటుగా అది ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది, ఆ మంత్రి ఎవరు, సో అలాంటి ప్రశ్నలపైన కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏంటి డీజీ సాంక్ష్యం అనే కార్యక్రమం ఉంది. సో ఇది ప్రారంభించారు. దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే సో యువతకి డిజిటల్ స్కిల్స్ పైన వాళ్ళకి స్కిల్స్ అనేది అంటే నైపుణ్యాన్ని కల్పించడం అనేది ప్రధానమైనటువంటి ఉద్దేశం. తద్వారా ఉపాధి అనేది కల్పించడం. అట్లా నేపథ్యం మనం చూసుకోవాల్సిన అవసరం అనేది ఉందండి. ఓకేనండి. మరి మైక్రోసాఫ్ట్ అనేది ఇక్కడ రావడం జరిగింది. మరి మైక్రోసాఫ్ట్ అంటే ఈ డిజిటల్ స్కిల్స్ని అందించే విషయంలో మనకి సహాయపడుతుంది ఈ కార్యక్రమానికి మైక్రోసాఫ్ట్ సంస్థ. సో మైక్రోసాఫ్ట్ సంస్థ వినగానే మనకు గుర్తుకొచ్చేవారు ఇక్కడ మైక్రోసాఫ్ట్కి ప్రస్తుతం చైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. సో మైక్రోసాఫ్ట్ చైర్మన్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్న వారు ఎవరు అంటారు, వారే సత్య నాదెల్ల. ఎవరండి? సత్య నాదెల్ల. సో ఆ నేపథ్యం చూసుకోవాలి. అండ్ మరో అంశం, సో సత్య నాదెల్ల గారు ఒక పుస్తకం కూడా రాయడం జరిగింది, విడుదల చేయడం గతంలో. సో ఆ పుస్తకం పేరేంటంటే ఇట్ రిఫ్రెష్. సో ఇట్ రిఫ్రెష్ అనేది సో సత్య నాదెల్ల గారు రాసినటువంటి పుస్తకం అండి, ఇట్ రిఫ్రెష్. సో ఆ నేపథ్యం ఆ సంబంధించిన అంశం కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ఓకే, నెక్స్ట్ అండి మనకి సికే మిశ్రా. మరి సికే మిశ్రా నేతృత్వంలో ఒక కమిటీని నియమించడం జరిగింది. సో ఏంటి కమిటీని నియమించడం జరిగిందంటే ఇక్కడ సో దేశంలో ఇక్కడ మనకి దేశంలో మనకి ఉన్నటువంటి ఫైనాన్షియల్ సంబంధించినటువంటి సర్వీసెస్ గురించి, అంటే ఆర్థికమైనటువంటి సేవల గురించి, ఆర్థిక సేవలను అందిస్తున్నటువంటి సంస్థల గురించి, అండ్ ఆర్థిక సేవల ద్వారా సో ప్రజలు పొందుతున్నటువంటి లాభాల గురించి, బెనిఫిషియర్స్ గురించి, ఓకేనా, ఇవన్నీ చేయడానికి మనకి భారత పార్లమెంటరీ చట్టం ద్వారా ఏర్పాటు చేయబడే ఒక సంస్థ ఉంది. అది గుజరాత్లోని గాంధీనగర్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ సంస్థ పేరు ఏంటంటే ఇక్కడ IFSC అని చెప్పేసి అంటాం. ఇలాంటి IFSC అనే సంస్థని టు డెవలప్ ఏ వరల్డ్ క్లాస్ సస్టైనబుల్ ఒక మ్యాప్ని తయారు చేసుకోవాలి. వరల్డ్ క్లాస్ సస్టైనబుల్ మ్యాప్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఒక సస్టైనబుల్ అంటే సుస్థిరమైనటువంటి అభివృద్ధిలో భాగంగా ఈ ఫైనాన్స్ విషయంలో ప్రపంచ దేశాలు ఎలా ఉంది, మన దేశం ఎలా ఉంది, ఇంకేమైనా మనం తీసుకురావడానికి అంటే అమలు చేయడానికి ఎలాంటి అంశాలు ఉన్నాయా, ఇవన్నీ తీసుకొని ఒక హబ్గా ఏర్పాటు చేయాలి ఈ యొక్క IFSC అనే సంస్థను అనే ఉద్దేశంతో. అలా ఎలా చేయాలి ఆ సంస్థను, అలా ఒక హబ్గా అన్ని ఆర్థిక సేవల్ని మన దేశంలో అందించడానికి ఒక హబ్గా చేయడానికి, హబ్కి ఆ విధంగా నేతృత్వం వహించడానికి IFSCలో సో ఎలాంటి సంబంధించినటువంటి ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఎలాంటి ఒక ఇంటెలిజెంట్ లెవెల్ కానివ్వండి, ఎలాంటి ఒక ఆర్థికమైనటువంటి సేవల్ని మనం పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసేటువంటి టాస్క్ ఫోర్స్కి, ఆ కమిటీకి చైర్మన్గా నియమితులైన వారు ఎవరండి? సికే మిశ్రా అండి, సికే మిశ్రా. సో ఇది మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుంది. IFSCను డెవలప్ దట్ IFSC యాజ్ ఏ వరల్డ్ క్లాస్ సస్టైనబుల్ హబ్గా తయారు చేయడానికి, అంటే ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి సుస్థిరమైనటువంటి ఒక హబ్గా ఇలాంటి సేవలు అందిస్తున్నారు ప్రపంచంలో, అలాంటి సేవలు మన దగ్గర అందించడానికి, మన భారత ప్రజలకు అందించడానికి, మన ఆర్థిక సంస్థలకి ఆ విధంగా సాంకేతిక సహాయంతో పాటు మొత్తం సర్వీసెస్ సేవలను అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేసే అంశం పైన సో కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి ఒక కమిటీని సికే మిశ్రా కమిటీ అండి. మరి IFSC అని చెప్పేసి అంటాం. IFSC అంటే అబ్రివేషన్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీ అంటామండి. సో ఇది మనకి ఇంపార్టెంట్గా ఉంటుందండి ఈ సంబంధించింది. ఇది 2020లో ప్రారంభించబడింది, గుజరాత్లోని గాంధీనగర్లో ఉంది. ఓకే, దీనికి ప్రస్తుతం అయితే దీని చైర్మన్గా ఇంజటి శ్రీనివాస్ అనేవారు పనిచేస్తున్నారు. ఓకే, ఇది IFSC అండి. ఇక నెక్స్ట్ అండి మనకి AIIB గ్రాంట్స్ $356.67 million లోన్ ఫర్ ది చెన్నై మెట్రో.
అంటే చెన్నై మెట్రో రైలు నిర్మాణానికి కావాల్సినటువంటి సో మనకి ఇక్కడ రుణాన్ని ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వాళ్ళు సో ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వాళ్ళు లోన్ అప్రూవ్ చేసినట్టు ప్రకటించడం జరిగింది. తమిళనాడులోని చెన్నైలో నిర్మిస్తున్నటువంటి ఈ యొక్క రుణానికి ఏంటి ఆ సంబంధించినటువంటి చెన్నై మెట్రో అంటే ఇక్కడ చెన్నై మెట్రో అనేది ఒక ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం నిర్మిస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఒక కావాల్సినటువంటి లోను. దీని ద్వారా ఏఐఐబి చేత ఒక రుణ సదుపాయాన్ని ఎక్కువగా పొందినటువంటి దేశాల్లో సో భారతదేశం కూడా చేరినట్లయిందనమాట. మరి ఏఐఐబికి సో ఉన్నటువంటి నేపథ్యం చూసే ముందు వాళ్ళకు ఈ యొక్క చెన్నై మెట్రో సంబంధించిన సమాచారం మనం చూసినట్లయితే దానికి ఒక నిర్మిస్తున్నటువంటి చెన్నై మెట్రోకి ఆల్రెడీ ఒక చెన్నై మెట్రో సంబంధించిన విషయంలో ఆల్రెడీ దానికి సంబంధించిన నిర్మాణం అనేది ప్రారంభమైంది. సో దీనిలో మరికింత ఒక వరల్డ్ క్లాస్ సదుపాయాలు అంటే ప్రపంచ స్థాయి సదుపాయాన్ని కల్పించే ఉద్దేశంతో ఈ రుణాన్ని అందజేయడం జరుగుతుందన్నమాట. అయితే సో ఎంత రుణాన్ని అందజేస్తున్నారంటే $356.67 మిలియన్ల రుణాన్ని అందజేస్తున్నారు. ఇంకొక అంశం గమనించాలి, అడగడానికి ఉంది ఏంటంటే చెన్నై మెట్రో నిర్మాణానికి చెన్నై మెట్రో నిర్మాణానికి ఏ అంతర్జాతీయ సంస్థ రుణాన్ని అందజేసింది 356.67 మిలియన్ల సో $, అంటే అది ఏఐఐబి. సో అలాంటి నేపథ్యం చూసుకోవాలండి. ఇంకా ఏఐఐబి పైన చూసినట్లయితే ఏషియన్ అబ్రివేషన్ చూస్తే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అండి. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్గా దీన్ని పిలుస్తామండి. అండ్ ఏఐఐబి ప్రధాన కార్యాలయం వచ్చేసి ఎక్కడుందంటే బీజింగ్, చైనా రాజధాని బీజింగ్లో దీని ప్రధాన కార్యాలయం ఉంది. ఏఐఐబిలో సో 103 దేశాలు ఇందులో సభ్య దేశాలుగా ఉన్నాయండి. 103 కంట్రీస్ ఉన్నాయి. అండ్ ఏఐఐబికి ప్రస్తుతం ఒక అధ్యక్షుడిగా ఉన్నవారు సో జిన్ లుకున్ అండి. ఎవరండి? జిన్ లుకున్. అలాంటి నేపథ్యం అన్నమాట. ఎందుకోసం అంటే ఇక్కడ ఆర్థిక సంస్థలపైన వారి సంబంధించిన నియామకాలపైన అంటే మేనేజింగ్ డైరెక్టర్ కానీ ప్రెసిడెంట్స్ కానీ మనకు అడుగుతున్నారు. ఎన్ని మెంబర్స్ ఉన్నాయి కూడా అనే సందర్భాలు మనకు ఉంటాయండి. లాస్ట్ అయితే మనకి చూస్తే ప్రపంచ బ్యాంక్కి ప్రస్తుతం అధ్యక్షుడిగా ఎవరు పనిచేస్తున్నారని చెప్పేసి అంటారండి. వారే ఎవరంటే డేవిడ్ మల్పాస్ అనేవారు ప్రస్తుతం ప్రపంచ బ్యాంక్కి అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. క్రిస్టలీనా జార్జివా ఏ ఆర్థిక సంస్థకి వారు మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారంటే క్రిస్టలీనా జార్జివా ఐఎంఎఫ్ కండి. ఓకేనా, ఐఎంఎఫ్కి క్రిస్టలీనా జార్జివా. సో అలాంటి విషయాలు. అంతేకాకుండా మసత్సుగు అసకావా మరి ఏ సంస్థకి సో ఏ ఆర్థిక సంస్థకి వారు అధ్యక్షులుగా పనిచేస్తున్నారంటే వారు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఫిలిప్పైన్స్ రాజధాని మనీలా కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి వారు అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. సో అలాంటి విషయం. అంతేకాకుండా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ చైనాలోని షాంఘై కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఒక సంస్థ ఏంటంటే ఒక ఆర్థిక సంస్థ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. అదే చైనాలోని బీజింగ్ కేంద్రంగా పనిచేస్తున్న ఆర్థిక సంస్థ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. మరి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్కి ప్రస్తుతం అధ్యక్షుడిగా పనిచేసిన వారు మార్కస్ ప్రాగో త్రయాజో. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. పద్మజ చుండూరు గతంలో వీరు ఇండియన్ బ్యాంక్కి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేయడం జరిగింది. వారు ఆ పదవి నుండి పదవి విరమణ చేయడం జరిగింది. సో ఆ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వీరిని ముంబై కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఎన్ఎస్డిఎల్ అనే సంస్థకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. ఎన్ఎస్డిఎల్ అనగా నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ అనే సంస్థ. సో మరి ఇది మనకి ముంబై కేంద్రంగా పనిచేస్తుంది. ఆ సంస్థకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులైన వారు పద్మజ చుండూరు అండి. ఇది మనకి అపాయింట్మెంట్స్లో ఇంపార్టెంట్గా ఉంటుంది నియామకాల విషయంలో. సో మనకి అక్టోబర్ 1 యొక్క ఇంపార్టెన్స్ చూద్దాం. సో అక్టోబర్ 2 యొక్క ఇంపార్టెన్స్ అయితే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో గాంధీ జయంతి ఇదే రోజు, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా ఇదే రోజు అండి. మరి ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది ఓల్డర్ పర్సన్స్ ప్రపంచ వృద్ధుల దినోత్సవంగా అక్టోబర్ 1 మనం నిర్వహించుకుంటున్నాం.
సో మరి ప్రపంచ వృద్ధుల దినోత్సవానికి సో ఈసారి ఇచ్చినటువంటి ఇతివృత్తం ఏంటి అంటే డిజిటల్ ఈక్విటీ ఫర్ ఆల్ ఏజెస్. సో డిజిటల్ ఈక్విలిటీ అంటే ఇప్పుడు ఏంటంటే సమాచార సాంకేతిక విషయం పైన ఈ డిజిటల్ రివల్యూషన్ అనేది కొనసాగుతుంది కాబట్టి దాన్ని కూడా వీళ్ళకి అందించాలి వృద్ధులకు అనే ఉద్దేశంతోనే ఆ ఇతివృత్తం అనేది ఇవ్వడం జరిగింది. డిజిటల్ ఈక్విటీ ఫర్ ఆల్ ఏజెస్ అని చెప్పేసి దీని యొక్క ఇతివృత్తం అండి. అయితే కేంద్ర ప్రభుత్వం కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ సో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది వయోనమన్ అండి. ఇది వయోనమన్. ఇది ఎందుకోసం అంటే సో వృద్ధుల సంక్షేమం గురించి వృద్ధుల అవసరాలు తీర్చే విధంగా సో వృద్ధులకి ఒక సపోర్టుగా మద్దతుగా కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ప్రారంభించిన కార్యక్రమమే వయోనమన్ అండి. సో మనం ఈ సెషన్లో 2 కేంద్ర మంత్రిత్వ శాఖలు ప్రారంభించినటువంటి కార్యక్రమాలను డిస్కస్ చేశాం. ఒకటి డిజి సాక్ష్యం. ఈ డిజి సాక్ష్యం అనే కార్యక్రమం అయితే కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ ప్రారంభిస్తే ఈ కార్యక్రమాన్ని కేంద్ర సామాజిక న్యాయం సాధికారత ప్రారంభించింది. ఆ కార్యక్రమమే వయోనమన్. కాబట్టి ఆ పాయింట్స్ మనం చూసుకుంటూ సో మరి భారత ప్రభుత్వం కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ వృద్ధుల సంక్షేమం గురించి మరో కార్యక్రమాన్ని ఒక యాప్ని ఒక పోర్టల్ కూడా ప్రారంభించడం జరిగింది. అది ఎల్డర్ లైన్. సో మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఒక హెల్ప్ లైన్ నెంబర్ని కూడా సో ఈ వృద్ధుల సంక్షేమం గురించి ఒక హెల్ప్ లైన్ నెంబర్ని కూడా సో ఏర్పాటు చేయడం జరిగింది టాటా ట్రస్ట్ సహాయంతో. అదే 14567 అనేది సో వృద్ధుల సంక్షేమం పైన ఏర్పాటు చేసినటువంటి హెల్ప్ లైన్ నెంబర్. ఇక నెక్స్ట్ అండి ఇదే రోజు మనం అక్టోబర్ 1 రోజు మనకు ఇంకొక ఇంపార్టెన్స్ మనకు ఉంది. అదేంటంటే అంతర్జాతీయ కాఫీ దినోత్సవంగా మనం నిర్వహిస్తాం. ఈసారి ఇతివృత్తంగా ఇవ్వడం జరిగింది కాఫీస్ నెక్స్ట్ జనరేషన్ అని చెప్పేసి. కాఫీస్ నెక్స్ట్ జనరేషన్ అని చెప్పేసి ఒక ఇతివృత్తం అనేది సో ఈ అంతర్జాతీయ కాఫీ దినోత్సవానికి ఇవ్వడం జరిగింది అక్టోబర్ 1 అండి. ఇక నెక్స్ట్ అండి మనకి ఒక ఆఫ్రికా ఖండం నుండి సాహిత్య బహుమతి పొందినటువంటి తొలి వ్యక్తిగా గుర్తించబడ్డ సో ఓలే సోయాంకే. ఎవరండి? ఓలే సోయాంకే గారు ఒక పుస్తకం రాయడం జరిగింది. ఒక పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది రాసి. ఆ పుస్తకం వచ్చేసి ఇక్కడ ఏంటంటే క్రానికల్స్ ఫ్రమ్ ద ల్యాండ్ ఆఫ్ ద సో హ్యాపీయెస్ట్ పీపుల్ ఆన్ ఎర్త్ అండి. ఒక క్రానికల్స్ ఫ్రమ్ ది ల్యాండ్ ఆఫ్ ది హ్యాపీయెస్ట్ పీపుల్ ఆన్ ద ఎర్త్ అని చెప్పేసి ఒక పుస్తకాన్ని రాసిన వారు సో ఓల్ సోయంకి. సో వీరు ఆఫ్రికా ఖండం నుండి తొలిసారిగా ఒక సాహిత్యంలో లిటరేచర్లో నోబెల్ లారెట్గా నోబెల్ గ్రహీతగా ఉన్నారండి. మనకి ఇక్కడ బుక్స్ అండ్ ఆథర్స్ విభాగం నుండి ఈ సంవత్సరం పాయింట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఉంటుందండి బుక్స్ అండ్ ఆథర్స్ నుండి. సో మనం ఇలా చాలా బిట్స్ ఇలాంటి బుక్స్ నేర్చుకునే ఈ మధ్యకాలంలో 400 days. సో 400 days అనే పుస్తకాన్ని మరి త్వరలో విడుదల చేయబోతున్నారు. ఆ పుస్తక రచయిత ఎవరో అని చెప్పేసి అంటే వారే ఎవరండి? చేతన్ భగత్. సో చేతన్ భగత్ అనేవారు ఈ 400 days అనే పుస్తకాన్ని సో రాయడం జరిగిందనమాట. ఈ మధ్యకాలంలో మరో పుస్తకం పైన కూడా డిస్కస్ చేశాం, ఒదిగిన కాలం. సో ఒదిగిన కాలం అనే పుస్తకాన్ని రాసిన వారు ఎవరండి? వారి ఇది ఒక ఆత్మకథ అనమాట. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచినటువంటి క్యాన్సర్ వ్యాధి నిపుణుడు సో మరి మన భారతీయుడైనటువంటి డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారు రాసినటువంటి పుస్తకమే ఏంటంటే ఇది ఒదిగిన కాలం అని చెప్పేసి అంటాం. ఒదిగిన కాలం అండి. సో అలాంటి నేపథ్యం పుస్తకాలు రచయిత విషయంలో ఇలాంటి నేపథ్యంలో పుస్తకాలు రచయిత విషయంలో మనకు చాలా బిట్స్ అనేది మనకి ఇక్కడ ఇలా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ అండి మనకు రణ్వీర్ సింగ్ అండి. సో ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్. వీరు నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్కి ప్రచారకర్తగా నియమించుకోవడం జరిగిందండి. మరి జాతీయ బాస్కెట్బాల్ అసోసియేషన్ని ఇటీవల ఏ బాలీవుడ్ ప్రముఖుణ్ణి ప్రచారకర్తగా నియమించుకుంది అన్నప్పుడు రణ్వీర్ సింగ్ అండి. ఆ పాయింట్ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకోసం అంటే ప్రచారకర్తలపైన ఈ మధ్యకాలంలో చాలా ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే చూడండి కేరళ రాష్ట్రానికి ఓకేనా అడ్వెంచర్ టూరిజం అనే కార్యక్రమం ఉంది. సాహసోపేతమైనటువంటి ఒక పర్యాటకానికి ప్రచారకర్తగా ఇటీవల ఎవరు నియమితులు కావడం జరిగిందంటారు? వారే ఎవరంటే పిఆర్ శ్రీజేష్ అండి. భారత పురుషుల హాకీ టీంలో గోల్ కీపర్గా ఉన్నటువంటి పిఆర్ శ్రీజేష్ ఆ యొక్క ప్రచారకర్తగా నియమితులు కావడం జరిగింది. అస్సాం రాష్ట్ర సమగ్ర శిక్షా అభియాన్ అండి. అస్సాం రాష్ట్ర సమగ్ర శిక్షా అభియాన్ కంటే ఇది ఒక విద్యా కార్యక్రమం. మరి ఈ విద్యా కార్యక్రమానికి ప్రచారకర్తగా నియమితులు కావడం జరిగింది. ఎవరు నియమితులు కావడం జరిగిందంటే లవ్లీనా బోర్గోహెన్ అండి. లవ్లీనా బోర్గోహెన్ వారు దీని నియమితులు కావడం అనేది జరిగింది. సో ఈ నేపథ్యం మనము చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా అవనీ లెకార పారా ఒలింపిక్ క్రీడల్లో షూటింగ్లో 2 పథకాలు వ్యక్తిగత పథకాలు సాధించినటువంటి అవనీ లెకార రాజస్థాన్ రాష్ట్ర
రాజస్థాన్ రాష్ట్ర బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి వారు ప్రచారకర్తగా నియమించడం జరిగింది. అంతేకాకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ప్రారంభించినటువంటి సైబర్ ఫ్రాడ్స్ అవేర్నెస్ కార్యక్రమానికి, సైబర్ దాడుల అవగాహన కార్యక్రమానికి ప్రచారకర్తగా నియమితులైన వారు ఎవరండి? వారే నీరజ్ చోప్రా. జావలిన్ త్రో క్రీడలో టోక్యో ఒలింపిక్ క్రీడలు 2021లో వీరు స్వర్ణ పథకం సాధించడం జరిగింది నీరజ్ చోప్రా గారు. సో అలాంటి ఉన్నటువంటి మనకి ఒక అంబాసిడర్స్ ఏదైతుందో, బ్రాండ్ అంబాసిడర్స్ అంటున్నామో, ప్రచారకర్తలు అంటున్నామో, రాయబారులు అంటున్నామో, వాటిపైన మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇక నెక్స్ట్ అండి మనకి స్మృతి మందానా. సో మనకి ఇక్కడ ఈరోజు ఆస్ట్రేలియాలో గోల్డ్ కోస్ట్లో జరుగుతున్నటువంటి ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్నటువంటి గులాబీ బంతితో ప్రారంభమైనటువంటి సో మనకు తొలి డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్లో మన భారత మహిళా క్రికెటర్ స్మృతి మందానా ఏంటంటే డే నైట్ మ్యాచ్లో శతకం చేయడం జరిగింది, సెంచరీ చేయడం జరిగింది. అంటే నిన్న వరకు అయితే 127 పరుగులు అనేది చేయడం జరిగింది. ఇది ఒక రికార్డ్ అనమాట. ఏంటా రికార్డ్ అంటే మహిళల డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్లో సెంచరీ చేసినటువంటి తొలి భారతీయ మహిళా క్రికెటర్ ఎవరండి? స్మృతి మందానా. సో ఆ పాయింట్ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో అంతేకాకుండా ఈ యొక్క భారత మహిళల క్రికెట్ టెస్ట్ టీంకి ఇప్పుడు కెప్టెన్గా ఉన్నవారు ఎవరండి? మిథాలీ రాజ్ కెప్టెన్గా ఉండడం జరిగింది. సో ఆ నేపథ్యం, ఆ విషయం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో వారి కోచ్గా రమేష్ పవార్ అనేవారు పనిచేస్తున్నారు. అంతే స్మృతి మందాన పైన మరో ఇంపార్టెన్స్ ఉందండి. ఇక్కడ చెన్నై కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సో ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్కి రాణి రాంపాల్తో కలిసి వీరు ప్రచారకర్తగా ఉన్నారనమాట. సో ఆ నేపథ్యం, ఆ సంబంధించిన అంశం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. స్మృతి మందాన అనే మన భారత మహిళా క్రికెటర్ సాధించినటువంటి గొప్ప విజయం అండి ఇది. నెక్స్ట్ అండి క్లార్క్ కార్నర్. ఏంటి క్లార్క్ కార్నర్? ఎవరు అంటే వీరు ఇంగ్లాండ్ దేశానికి చెందినవారు. క్లార్క్ కార్నర్ ప్రపంచంలో పురాతనమైనటువంటి క్రికెట్ క్లబ్లలో ఇదొకటి. లండన్లో ఉన్నటువంటి మెరిల్బోర్న్ క్రికెట్ క్లబ్ అంటాం దీన్ని, లేదా ఎంసీసీ అని చెప్పేసి అంటామండి. ఎంసీసీ అంటాం, మెరిల్బోర్న్ క్రికెట్ క్లబ్. ఇలాంటి మెరిల్బోర్న్ క్రికెట్ క్లబ్కి అధ్యక్షురాలిగా నియమితులైనటువంటి తొలి మహిళగా గుర్తించబడ్డారు క్లార్క్ కార్నర్. 234 సంవత్సరాల చరిత్ర ఉంది మెరిల్బోర్న్ క్రికెట్ క్లబ్కి. అలాంటి ఒక క్లబ్కి, లండన్ కేంద్రంగా పనిచేసినటువంటి ఈ క్లబ్కి సో ఇక్కడ కుమార సంగకర స్థానంలో, సంగకర్ అంటే శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగకర స్థానంలో వీరు క్లార్క్ కార్నర్ సో ఆ పదవిని చేపట్టడం జరిగింది. సో మహిళా ప్రాధాన్యత విషయంలో ఆ సంబంధించినటువంటి క్లబ్ ఏంటి, ఆ మెరిల్బోర్న్ క్రికెట్ క్లబ్ ఏంటి, ఎక్కడ ఉంది, ఎన్ని సంవత్సరాల చరిత్ర, ఆమె పేరేంటి అంటే క్లార్క్ కార్నర్. ఆ యొక్క ఎంసీసీకి అధ్యక్షురాలు కావడం అనేది ఇంపార్టెన్స్గా ఉంటుందండి ఎగ్జామ్లో. ఇవ్వండి మనకి అక్టోబర్ 2, 2021 ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. షామ్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్నటువంటి ఆఫ్లైన్ బ్యాచ్లు, ఆన్లైన్ బ్యాచ్ల వివరాలతో పాటుగా షామ్ ఇన్స్టిట్యూట్ చేత ఇటీవల విడుదలైనటువంటి సో పుస్తకాలు, మనకి ఇక్కడ పర్టికులర్గా SSJD కొన్న పుస్తకాలు, దాంతోపాటుగా ఇంకా విడుదల కాబోతున్నటువంటి పుస్తకాల సమాచారం గురించి, బుక్స్ సమాచారం గురించి అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ గురించి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ షామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.